హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2025 మార్చ్ 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. కనుక మరికొద్ది రోజులలో క్రోధినామ సంవత్సరం నుండి విశ్వాసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఉగాది మన తెలుగింటి తొలి పండుగ. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకొడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించడం అనేది జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక మనం ఉగాది పండుగలోకి అడుగు పెడుతున్నాము. ఉగాది మన తెలుగు ఇంటి తొలి పండుగ అని మన అందరికీ తెలిసే. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త గత సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగువారి మొదటి పండుగ అయింది. చైత్ర శుద్ధ పాడిన ఉగాదిగా పేర్కొంటారు. మా సమస్త సృష్టిని ప్రారంభించడాన్ని చెబుతూ ఉంటారు. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే 3 బారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమాలతో గూపలిస్తూ పుడమి తల్లిని పులకరింపు చేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడమి నుంచి మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్త ధనానికి నాందిగా పలుకుతారు. ఈ రోజున పంచాంగ శ్రావణం చేయటం ఆనవాది. ఉగాది రోజు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండితులు శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమయందు పంచాంగ శ్రావణం చేస్తారు. ఈరోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోనికి శుభ అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావ్య జీవితాన్ని తెచ్చి అయితే ఈ సంవత్సరం ఉగాది రోజు 2 రాష్ట్రాల వారి జాతకం మారబోతుంది. అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. అయితే ఈ 3 రాశులకైతే అదృష్టం అనేది అంతు చిక్కనిగా ఉంటుంది. ఇక మీరు జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. అంతటి అదృష్టవంతులైతే ఈ 3 రాశుల వారికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు. 6 సంవత్సరాల నుంచి మీకు పట్టిన దరిద్రం అనేది మార్చి 30వ తేదీన నుంచి అయితే మీకు ఉగాది రోజునైతే అదృష్టం అనేది విచ్చలవిడిగా వచ్చేస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారబోతుంది. అంతటి అదృష్టాన్ని అయితే ఈ 3 రాశుల వారైతే పొందబోతున్నారు. కనుక ఈ 3 రాశులలో మీరున్నారో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారో తెలుసుకోవచ్చు. కనుక ఈ 3 రాశులు ఎవరు, వారి గోచార రీత్యా ఫలితాలు ఏంటి, వారి శుభ అశుభ ఫలితాలు ఏంటి, వీరి ఆదాయం వ్యయం ఏంటి అనే పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందువులకి కొత్త సంవత్సరం అనగానే ఉగాది పండుగ అనేది ప్రారంభం అవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని ఈ 3 రాశుల జాతకులకు అదృష్టవంతులు, భాగ్యవంతులుగా మరియు కోటీశ్వరులైతే అవ్వటానికైతే ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వీరిపై పడబోతుంది. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది నుంచి తర్వాత నుండి 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇస్తున్నాడు. ఇక రాశి జాతకులకు శనిదేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2030 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. అయితే ఈ సమయంలో ఈ 3 రాశుల వారికి పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలైతే ఏర్పడబోతున్నాయి. ఇక వీరి జీవితం అనేది అద్భుతంగా, అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా అటువంటి రాశులు వారు ఎవరు శనిదేవుని కృప కటాక్షాలు అయితే ఈ రోజు నుండి అయితే ఈ సంవత్సరం వరకైతే ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఇప్పుడు మనం
పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీరు ఈ 3 రాశుల వారికైతే పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ 3 రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఆనందం అంతులేనికుంటా అవుతుంది. హిందూ ధర్మానుసారందరూ ముక్కోటి దేవతలు ప్రార్థిస్తూ, పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒక్కరు ఈ శనిదేవుడు. శనిదేవుడు సూర్యుడు పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ వణికిపోతూ ఉంటారు. ఎందుకనగా అంటే ఎవరైతే ఎలాంటి శని, అష్టశని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక ఈ శని పట్టిందని కష్టాలు బాధలు అయితే కలిగిస్తాడని అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మనం చాలా వింటాము. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫలం ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్నైతే ఇస్తూ ఉంటాడు. వారి కర్మలను బట్టి ఫలితాలనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృప కటాక్షాలు ఎవరి మీదే ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు. కనుక ఈ సంవత్సరంలో మనకు ఈ 3 రాశుల వారైతే అదృష్టవంతులుగా అని చెప్పుకోవాలి. ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికైతే ఈ సంవత్సరం అంటే ఉగాది నుంచి అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక మొట్టమొదటి రాశి అయితే మేషరాశి అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికారం నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారికైతే 2025 సంవత్సరం అనేది అదృష్టవంతులు, భాగ్యవంతులు అని చెప్పుకోవచ్చు. వీరు ఎలాంటి శనితో ఇన్ని రోజులైతే బాధపడ్డారు, ఆ శని ప్రభావం అనేది ఈ రోజుతో ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారైతే ఈ రోజు నుంచి అంటే 2025 మార్చి 30వ తేదీ నుంచి అయితే వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కనుక ఈ రాశి వారికైతే 2030 వరకైతే అదృష్టం అనేది వెంటాడుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండో రాశులకెల్లా సింహ రాశి వారి కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వీరు కూడా చాలా రోజుల నుండి శని ప్రభావంతో చాలా బాధపడుతూ వారికి కష్టాలు అనేవి ఒకటి తర్వాత ఒకటి వచ్చేసి అనేవి చాలా రోజుల నుంచి అయితే వారు సంపాదించిన డబ్బు కూడా ఇలా వచ్చి ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుండే. చేతిల చిల్లి గవ్వ కూడా మిగిలిపోతుండే. అంతటి శని ప్రభావం వీరు ఎన్ని రోజులైతే అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ అనుభవించడం అవసరం లేదు. వీరికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎందుకంటే వారు 10 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న 15 రూపాయల వరకైతే వారికి ఆదాయ మార్గాలైతే తెరవబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశిలోకెల్లా రెండో రాశి కూడా చాలా అదృష్టవంతులుగా మారిపోతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంలో మూడో రాశి తులారాశి. ఈ తులారాశి వారి కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎంత పని చేసినా అంటే ఈ తులారాశి వారు చాలా కష్టజీవులు. వీరు ఎంత కష్టపడి పని చేసినా డబ్బులు అనేది ఏదో రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వీరికి కూడా అధికమైన సమస్యలు, కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఈ రాశి వారికి చాలా ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి కూడా శని ప్రభావం కూడా తొలగిపోయి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది వీరిపై ఉంటుంది. కనుక ఉగాది 30 తేదీ నుంచి అయితే ఈ 3 రాశులైతే అదృష్టవంతులు, భాగ్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూడని సంపద అయితే ఈ 3 రాశుల వారైతే ఈ రోజు నుంచి అయితే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు.